దేవాలయాలు సామాజిక ఐక్యతకు కేంద్రాలుగా నిలుస్తాయని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. పట్టణంలోని సద్దలగుండు ప్రాంతంలో ఉన్న అభయాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో ముడా నిధులతో 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన షెడ్డును ఎమ్మెల్యే ప్రారంభించారు. ఆలయాల అభివృద్ధికి తమ ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తోందని, ఆలయాల ద్వారా ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలకు అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్యేకు పూర్ణ కుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. ఎస్బీఐ సహకారంతో ప్రతి ఇంటికి 2 చెత్తబుట్టలను అందించారు. 10 లక్షల వ్యయంతో నిర్మించనున్న బీసీ రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ కుమార్, మాజీ కౌన్సిలర్ స్వప్న తదితరులు పాల్గొన్నారు. రాబోయే సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు కూడా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాం. గతంలో వచ్చి చూసినప్పటికంటే ఇప్పుడు ఈ షెడ్ నిర్మాణం తర్వాత, ఈ ఫ్లోరింగ్ అయిపోయిన తర్వాత చాలా అద్భుతంగా ఈ ఆలయం కనబడతా ఉంది. రాబోయే రోజుల్లో ఈ వార్డు ప్రజలు, ఈ చుట్టుముట్టు ప్రాంతాల ప్రజలు అన్ని పండుగలు కూడా ఇక్కడ బ్రహ్మాండంగా చేసుకునే వెసులుబాటును మన లక్ష్మణ్ యాదవ్ గారు మీకు కల్పించిండ్రు. చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంది. ఇక్కడ రేపు రాబోయే అన్ని పండుగలను బ్రహ్మాండంగా జరుపుకోవడానికి ఆంజనేయ స్వామి మనకి అవకాశం ఇచ్చాడు. సో చాలా సంతోషంగా ఉంది ప్రారంభోత్సవం చేసుకున్నందుకు. గుడి ప్రాంగణం కాబట్టి నేనేం మాట్లాడా. ఇంకా మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని చెప్పి ఆ ఆంజనేయ స్వామి మన అందరినీ కూడా దీవించాలి. మన వార్డే కాదు, మన మహబూబ్ నగర్ పట్టణాన్ని మొత్తాన్ని కూడా అభయాంజనేయ స్వామి మనల్ని కాపాడాలి అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.